అలాంటిది నీ మెళ్ళో తాళి కట్టాలంటే ఇబ్బందిగా ఉంది. బావా, నువ్వు టెన్షన్ ఏం పడుకు. ఇప్పుడు నన్ను చీదరించుకున్నా సరే 2 రోజుల తర్వాత అర్థం చేసుకుంటావు. నీలో సగం చేసుకొని అర్ధాంగం చేసుకుంటావు. ఇక భానుమతి సంగతంటావా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపో. తన ఇంట్లో కూడా లేదు, వెళ్ళిపోయింది. 3 రోజులుంది, హ్యాపీగా తింది, తన పనులు చేసుకుంది. ఇక టైం అయిపోయిందని గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది. పైగా లేనింటి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఇలాంటి విషయాల్లో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఎక్కడ అన్నం పెడితే అక్కడ సెటిల్ అవ్వడం వాళ్ళకలవాటే. నిత్య అన్నదానం జరిగే గుడిలో ఆశ్రయం పొందితే బావుంటుంది. నాకు భానుమతి అంటే కోపం ఉండొచ్చు, కాని ఆడపిల్లని ఇన్సల్ట్ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు సహించను. సరే సరే, ఇల్లొదిలిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఈ రోజు నుంచి నేను ఇంటి కోడలవుతున్నాను. ఏదైనా ఉంటే మన గురించి, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఎంత త్వరగా తలకు బాసికం కట్టుకోనొస్తావో, నా మెళ్ళో ఎప్పుడెప్పుడు తాళి కడతావో అని 1000 కళ్లతో ఇక మీదట ఇద్దరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. మన మధ్య గొడవలెందుకు చెప్పు? గతాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. బాను, నువ్వు నన్ను సేవ్ చేస్తానన్నావు, కానీ నిన్ను నువ్వే సేవ్ చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు. మేడం, అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలి. ఒకసారి బ్లడ్ బ్యాంకులో ట్రై చేయండి. సిస్టర్, నాది బి పాజిటివే, నేనిస్తాను. సరే రండి. ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డటే. గాయం బాగా లోపలికి తాకింది. హెవీగా బ్లడ్ లాస్. హాస్పిటల్కి తీసుకురావడం కొంచెం ఆలస్యమైనా పేషెంట్ మనకి దక్కేది కాదు. ఇంతకీ పేషెంట్ మీకేమవుతారు? ఏం కారు డాక్టర్. నేను రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్ చూశాను. ఎవరో తెలియని వాళ్ళకి ప్రమాదం జరిగితే హాస్పిటల్కి తీసుకురావడమే గొప్ప విషయం. అలాంటిది మీరు రక్తం కూడా ఇచ్చారు. గ్రేట్ అమ్మా మీరు.